Hi friends, good evening. Welcome to Chess Options. నేను మీ పద్మనాభ రెడ్డి ఫ్రమ్ కడప. సో టుడే వచ్చేసి మనం ఏదైతే కాల్స్ ఇచ్చామో ఆ కాల్స్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుంటూ టుమారోకి సంబంధించిన స్టాక్ ఆప్షన్కి సంబంధించి ఈక్విటీ రిలేటెడ్గా మనము ఏవైతే కాల్స్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ స్టాక్స్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా ఇక్కడ చేస్తే కన్నా మన టెలిగ్రామ్ ఛానల్ చాయిస్ ఆప్షన్ ఈ తర్వాత ఎటువంటి క్యారెక్టర్ అనేది లేదు, ఎంతోనే స్టాప్ అయింది. మోర్ దాన్ వచ్చేసి 5300 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అనేది ఉన్నారు. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ పోతే ఇక్కడ మెయిన్ మన టెలిగ్రామ్ ఛానల్ దగ్గర వస్తే ఇక్కడ వచ్చేసి ఈ రోజు ఇచ్చిన కాల్స్ వచ్చేసి మొదట భారతీ ఎయిర్టెల్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి మీకు లాంగ్ అంటే మల్టీబెగర్ స్టాక్ అనేసి ఒక స్టాక్ అనేది రికమెండ్ చేయడం జరిగింది. దాని తర్వాతనే బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఆప్షను, అలాగే సెన్సెక్స్ సంబంధించిన ఆప్షను, రెండు కాల్ ఆప్షన్లోనే ఇవ్వడం జరిగిందంట. ఎందుకు ఈ కాల్స్ ఇచ్చాను అనేది మీకు క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. దీంతోపాటు ఈక్విటీ రిలేటెడ్గా ఒకసారి కనుక గమనిస్తే కనుక మనం ఓన్గా డెవలప్ చేసిన ఇండికేటర్ ఏదైతే ఉందో ఆ ఇండికేటర్లో మొదట వచ్చేసి ఈ రోజుకి సంబంధించి మీకు ఏదైతే చెప్తున్నాను అంటే భారతీ ఎయిర్టెల్ అనేది కాల్ అనేది నేను ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చాను ఈ కాలు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. ఒకసారి కనుక గమనిస్తే కనుక ఓవరాల్గా ట్రెండ్ అనేది ఒకసారి చూస్తే కనుక ట్రెండ్ అనేది లైక్ అసెండింగ్ ఆర్డర్లోనే ఉంది. ఏదైతే అసెండింగ్ ఆర్డర్లో ఉందో డే బిఫోర్ ఎస్టర్డే వచ్చేసి మనకు ఒక క్యాండిల్ అనేది జనరేట్ అయింది. ఇక్కడ ఈ క్యాండిల్ అనేది ఇక్కడ ఏదైతే ఆరో మార్క్ అనేది క్లియర్గా మనకు డిస్ప్లే అయింది. ఎంటైర్ డే వచ్చేసి ఇక్కడ చూస్తే కన్నా ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ అనేది వచ్చింది. సో ఎప్పుడైతే ఈ రేంజ్ బౌండ్ మార్కెట్ వచ్చిందో ఎండ్ ఆఫ్ ది డే సెషన్లో వచ్చేసి ఆ రేంజ్ బౌండ్ వచ్చేసి బ్రేక్ చేస్తూ వచ్చింది. ఎప్పుడైతే వచ్చిందో ఈరోజు మార్నింగ్ మార్కెట్ ఓపెనింగ్ టైంలో మీకు వచ్చేసి పొజిషన్ ఇవ్వడం జరిగింది. అనుకున్న విధంగానే మనకి ఏదైతే ఉందో ఒక క్యాండిల్ అంటే మనకు సంబంధించిన టార్గెట్ 1 అనేది హిట్ అయింది ఫ్రెండ్స్. సో దీనికి రిలేటెడ్గా దాని తర్వాత మీకు ఇచ్చిన కాల్ వచ్చేసి ఈరోజు వచ్చేసి సెకండ్ కాల్ వచ్చేసి ఇక్కడ చూస్తే కన్నా ఎన్డిఎల్ అనేసి ఒక కాలు. ఇది మల్టీబెగర్ స్టాక్ ప్రజెంట్ వచ్చేసి రన్నింగ్ 40 రూపీస్ రన్నింగ్లో ఉంది. నా ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 40 రూపీస్ అంటే 39 to 40 బిట్వీన్ రన్నింగ్లో ఉంది. నా ఎక్స్పెక్టేషన్ విత్ ఇన్ 6 to 8 మంత్స్ లోపల ఇది వచ్చేసి 101 నుంచి 150 దాకా వెళ్ళే ఛాన్సెస్ మోర్ అండ్ మోర్ ఉన్నాయన్నమాట. ఎలా నేను ప్రిడిక్ట్ చేశానంటే ఇక్కడ కనబడుతున్నది ఈ పివోట్ పాయింట్స్ వచ్చేసి అంటే మంత్కి రిలేటెడ్ పివోట్ పాయింట్స్. ఒకసారి కనుక గమనిస్తే కన్నా మోస్ట్లీ ట్రెండ్ అనేది అసెండింగ్ రిలేటెడ్గా మనకు క్లియర్గా డిస్ప్లే అవుతుంది. ఒక ప్రైస్ అనేది రావడం, రిజెక్ట్ అనేది ఇక్కడ వచ్చేసి ప్రైస్ యాక్షన్ సంబంధించి ఇక్కడ కనుక గమనిస్తే కన్నా క్లియర్గా వచ్చేసి లాస్ట్ 20 డేస్ నుంచి 15 డేస్ నుంచి ఒకటే రేంజ్ బౌండ్ మార్కెట్లో ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి రన్ అవుతుంది. ఖచ్చితంగా ఇక్కడ నుంచి రిజెక్ట్ అయ్యి ఖచ్చితంగా మూమెంట్ అనేది అప్ సైడ్ పోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ప్రజెంట్ 40 రూపీస్ రన్నింగ్ అవుతుంది కాబట్టి మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్ 100 నుంచి 150 బిట్వీన్ వచ్చేసి విత్ ఇన్ 6 మంత్స్ నుంచి 8 మంత్స్ లోపల రీచ్ అవుతుంది అనేసి ఎక్స్పెక్ట్ చేశాను. అందుకే నేను ఈక్విటీ రిలేటెడ్గా ఈ స్టాక్ వచ్చేసి మీకు రెఫర్ చేయడం జరిగింది ఎస్పెషలీ. నెక్స్ట్ పోతే అలాగే ఈక్విటీ రిలేటెడ్గా ఇంట్రాడే రిలేటెడ్గా నేను హెచ్ఏఎల్ అనేది ఒక స్టాక్ అనేది రెఫర్ చేశాను. ఒకసారి కనుక గమనిస్తే కన్నా హెచ్ఏఎల్ రిలేటెడ్గా ఈరోజు ఈక్విటీ రిలేటెడ్గా ఈ స్టాక్ అనేది రెఫర్ చేశాను. ఒకసారి కనుక గమనిస్తే కన్నా లాస్ట్ మూమెంట్ మనం ఏదైతే కాల్ ఇచ్చామో ఎగ్జాక్ట్గా గమనించండి. ఎగ్జాక్ట్గా 4340లో బై చేయండి అన్నాను. నా స్టాప్ లాస్ చూస్తే జస్ట్ 20 రూపీస్ అనమాట. 22 రూపీస్ మన స్టాప్ లాస్గా పెట్టుకోండి అని చెప్పడం. అప్రాక్సిమేట్లీ 100+ పాయింట్స్ దాకా మూమెంట్ అనేది రావడం జరిగింది. ఎగ్జాక్ట్గా గమనిస్తే కన్నా ఎలా అంటే ప్రీవియస్ యొక్క డేస్ కనుక గమనిస్తా పోతే కన్నా ఎగ్జాక్ట్గా ట్రెండ్ అనేది కంటిన్యూగా అసెండింగ్ ఆర్డర్లో ఉండము. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే ఈ ట్రెండ్ అనేది ఎగ్జాక్ట్గా ఈ రోజు చూస్తే కన్నా ఇక్కడ మార్కెట్ వచ్చేసి మామూలుగా 5 మినిట్స్లో మూవ్ అవుతున్నాను. ఒకసారి కనుక గమనించండి. ఈరోజు ఎస్టర్డేకి సంబంధించి ఏదైతే ఉందో క్లోజింగ్ ప్రైస్ అండ్ అట్ ది సేమ్ టైము హై రెండింటిని బ్రేక్ చేస్తాం. అంటే ఈరోజు రెండింటిని బ్రేక్ చేస్తూ ఒక క్యాండిల్ అనేది జనరేట్ కావడం, ఆ క్యాండిల్కి వచ్చేసి మనం ఓన్గా డెవలప్ చేసే ఇండికేటర్లో ఆరో మార్క్ రావడం. రెండోది వచ్చేసి పివోట్ పాయింట్ ఎస్టర్డే టుడే అంటే ట్రెండ్ అనేది అసెండింగ్ ఆర్డర్లో ఉండడం. ఈ రెండింటిని బేస్ చేసుకున్నాను. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్ సెషన్లో వచ్చేసి బ్రేక్ అయింది. ఎప్పుడైతే బ్రేక్ అయిందో నేను కాల్ ఇచ్చాను. అనుకునే విధంగానే టార్గెట్ 1 అనేది రీచ్ అయింది. ఈవెన్ టార్గెట్ 2 కూడా రీచ్ అయింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా అంటే మనం ఏదైతే కాల్స్ ఇస్తున్నామో దానికి రిలేటెడ్గానే అంటే టెక్నికల్ రిలేటెడ్గానే కాల్ ఇవ్వడం జరిగింది. అలాగే మీకు ఈరోజు ఇచ్చిన కాల్ వచ్చేసి
నెక్స్ట్ ఇండెక్స్లో వచ్చేస్తే ఒకటి బ్యాంక్ నిఫ్టీ కాల్ ఇచ్చాను, 2 సెన్సెక్స్ కాల్ ఇచ్చాను. 2 ఏ విధంగా ఇచ్చాను అనేది ఒకసారి కనుక గమనిస్తే కనుక మొదట బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి చార్ట్ అనేది అబ్జర్వ్ చేయండి. లాస్ట్ మూమెంట్లో మళ్ళీ రావడం. ఇక్కడ కనుక గమనిస్తే కనుక బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చినా కానీ జస్ట్ 40 పాయింట్స్ దాకా మూమెంట్ వచ్చి అక్కడ నుంచి మళ్ళీ డౌన్ఫాల్ అయింది ఆప్షన్స్లో. కానీ గమనిస్తే కనుక ఈ రోజు యొక్క హై ఇది, ఇక్కడ ప్రైస్ వచ్చేసి రిజెక్ట్ అయింది. మళ్ళీ వచ్చేసి గమనిస్తే కనుక ప్రీవియస్ యొక్క డే అంటే 2 డేస్ యొక్క డే గమనిస్తే కనుక ఇక్కడ ఒక జోన్ అనేది మనకు క్లియర్గా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఒక జోన్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ జోన్లో కూడా మీరు కనుక గమనిస్తే కనుక పివోట్ పాయింట్ ఇక్కడ ఒకసారి ప్రైస్ అనేది రిజెక్ట్ అయింది. ఎప్పుడైతే సెకండ్ టైం రిజెక్ట్ అయిందో లాస్ట్ అక్కడ నుంచి మళ్ళీ మూమెంట్ అనేది క్లియర్గా అప్ ట్రెండ్ రావడం జరిగింది. అట్ ది సేమ్ టైం వాల్యూస్ అనేది కూడా మనకు ఇంక్రీజ్ కావడం జరిగింది. ఇక్కడ కనుక గమనిస్తే కనుక మొదట వాల్యూస్ అనేది ఈక్వల్గా జనరేట్ అయినాయి. అందుకే ప్రైస్ అనేది ఒక దశలో వచ్చేసి ఈ హైని బ్రేక్ చేయలేకపోయింది. కానీ ఇక్కడ వచ్చేసి సపోర్ట్ లెవెల్లో ఇచ్చింది. ఇక్కడ నుంచి మూమెంట్ అనేది క్లియర్గా లాస్ట్ మూమెంట్ ఇచ్చింది. టుమారో ఏం జరుగుతుంది అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారం వచ్చేసి స్టిల్ మూమెంట్ అనేది లాంగ్ ఆపర్చునిటీ సైడే ఉంది. అనుకున్న విధంగా వచ్చేసి నా టార్గెట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా వచ్చేసి ఈ లెవెల్ ఏదైతే ఉందో అనుకున్న విధంగా రీచ్ అయ్యి ఎగ్జాక్ట్గా 49,000 వరకు రీచ్ అయ్యే అవకాశాలు తొందరలో ఉన్నాయి. ఎప్పటికీ ఇది రీచ్ అవుతుందంటే ఈ బ్రేక్అవుట్ ఏదైతే బ్రేక్అవుట్ ఉందో ఈ జోన్ బ్రేక్అవుట్ కాకుండా ఒకవేళ డౌన్ఫాల్ అయినా కానీ ఈ జోన్ కార్డ్ సపోర్ట్ తీసుకొని మూమెంట్ ఉంది. ఒకవేళ అప్ సైడ్ డైరెక్ట్గా మూవ్ అయినా కానీ డైరెక్ట్గా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అట్ ది సేమ్ టైమ్ ఈరోజు ఇచ్చిన కాల్స్లో వచ్చేసి మీకు సెన్సెక్స్ అనేది ఒక కాల్ ఇచ్చాను. కానీ ఎగ్జాక్ట్గా గమనించండి, ఇక్కడ నేను ఇచ్చింది వచ్చేసి 100 రూపీస్లో బై చేయండి అన్నాను. మోర్ దాన్ వచ్చేసి 100 రూపీస్లో బై చేయండి అన్నాను. ఈరోజు వచ్చేసి 300 రూపీస్ దాకా రీచ్ కావడం జరిగింది. అంటే అప్రాక్సిమేట్లీ 200 రూపీస్ మనకు వచ్చేసి ప్రాఫిట్ రావడం జరిగింది. 10K కన్నా ఇన్వెస్ట్ చేసింటే, ఒక 10,000 కన్నా ఇన్వెస్ట్ చేసింటే మనకు 2 డే ప్రాఫిట్ వచ్చేసి 20K దాకా వచ్చిండేది అనమాట దీనిపైన. సో ఒకసారి కనుక ఈ కాల్ ఎందుకు ఎలా ఐడెంటిఫై చేశానో, మీకు ఎలా ఇచ్చానో ఈ కాల్ అనేది ఒకసారి చూపిస్తాను. సెన్సెక్స్ రిలేటెడ్గా బాగా అబ్జర్వ్ చేయండి. ప్రైస్ అనేది ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇక్కడ రిజెక్ట్ కావడం జరిగింది ఎగ్జాక్ట్గా. సో కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీతో పోలిస్తే ప్రైస్ ఎందుకు రిజెక్ట్ అయింది అనేది ఇక్కడ క్లియర్గా మీకు ఒక ట్రెండ్ అనేది ఒక జోన్ అనేది వేసుకోండి, క్లియర్గా మీకు క్లారిటీ వస్తుంది. ఎప్పుడైతే ప్రైస్ రిజెక్ట్ అయిందో అట్ ది సేమ్ టైం టుడే యొక్క లోన్ వచ్చేసి ఏదైతే మళ్ళీ సెకండ్ టైం వచ్చేసి సపోర్ట్ తీసుకునిందో క్లియర్గా మన ఇండికేటర్ వచ్చేసి మనం ఓన్గా డెవలప్ చేసిన ఇండికేటర్ ఏదైతే ఉందో మన ఇండికేటర్లో క్లియర్గా చూపించింది అనమాట. ఆ చూపించే విధానంలో కూడా వచ్చేసి బాటమ్ పివోట్ పాయింట్ వీక్లీకి సంబంధించిన బాటమ్ పివోట్ పాయింట్ వచ్చేసి బ్రేక్ చేసింది. ఎప్పుడైతే బ్రేక్ చేసిందో ఇక్కడ క్లియర్గా సో ఇక్కడ చూస్తే కన్నా 7,891 వచ్చేసి మన హై అనుకుంటే 7,820 అప్రాక్సిమేట్లీ 71 పాయింట్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మన స్టాప్ లాస్గా పెట్టుకోవడం జరిగింది. అనుకున్న విధంగానే మంచి మూమెంట్ అనేది రావడం జరిగింది. ఏదైతే జోన్ ఉందో ఆ జోన్ కాడికి వచ్చేసి మూమెంట్ అనేది రావడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని ఈరోజు వచ్చేసి మీకు కాల్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇలాగా అప్డేటెడ్ కాల్స్ అనేది ఇస్తూ ఉంటాను. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంది, పర్లేదు, కాల్స్ అకరెన్స్ బాగుంది అన్నిటికంటే మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి, మీ రిలేటివ్స్కి రెఫర్ చేయండి. ఛానల్ వచ్చేసి మోరు సబ్స్క్రైబ్ చేయించడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా నాకు సపోర్ట్ చేయాలి అన్న ఉద్దేశం మీకుంటే మీరు ఎవరైతే అంటే ప్రైవేట్ గ్రూప్లో జాయిన్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న లింక్స్ అలెస్ బ్లూ కానీ, జిరోదా కానీ, ఏంజల్ కానీ, అప్స్ట్రా కానీ ఈ లింకుల పైన క్లిక్ చేసి ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. లైఫ్ టైం వచ్చేసి సపోర్ట్ అనేది మీకు సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తాం ఫ్రెండ్స్, ప్రైవేట్ గ్రూప్లో యాడ్ చేస్తూ. అలాగే వచ్చేసి ఏదైనా సరే ఈక్విటీ రిలేటెడ్ కానీ ఏదైనా సరే ఇట్లా అంటే న్యూస్ బేస్డ్ రిలేటెడ్ కానీ ఎటువంటి ప్రతి ఒక్కటి వచ్చేసి కాల్స్ ఇస్తూ ఉంటాను. ఈరోజు వచ్చేసి స్టిల్ వచ్చేసి ఎంసీఎక్స్ రిలేటెడ్గా కాల్ వచ్చేసి ఇచ్చాను, ఆల్రెడీ ఎస్టర్డే ఇచ్చాను, ఈరోజు ఇచ్చాను. సో మంచి మూమెంట్ అనేది ప్రజెంట్ డే బిఫోర్ ఎస్టర్డే క్రూడ్ ఇచ్చాను, ఎస్టర్డే న్యాచురల్ గ్యాస్ ఇస్తాను. స్టిల్ ఈరోజు ఇప్పుడు కూడా వచ్చేసి క్రూడ్ అనేది రన్నింగ్లో ఉంది. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు వచ్చేసి కానీ ఎవరైనా సరే ఛానల్ని వచ్చేసి అంటే ఫండమెంటల్గా కానీ టెక్నికల్గా కానీ ఎటువంటి న్యూస్ రిలేటెడ్ అయినా సరే అంటే ఒక ఐడియా రావాలనుకున్న వాళ్ళు వచ్చేసి అబ్జర్వ్ చేయండి. అట్ ది సేమ్ టైం టుమారోకి సంబంధించి మనకు వాచ్ లిస్ట్ స్టార్టింగ్లోనే చెప్పాను. మన చార్ట్ ద్వారా అంటే మనకు సంబంధించిన వాచ్ లిస్ట్లు వచ్చేసి ఏషియన్ పెయింట్ ఒకటి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి, టాటా మోటార్స్ ఒకటి, ఈ మూడింటి పైన వచ్చేసి టుమారో ఖచ్చితంగా ఒక కాల్ అనేది ఇస్తాను.
100% వచ్చేసి మంచి ప్రాఫిట్ ఉన్న కాల్ ఇస్తాను. 1:2 1:3 రేషియోలో వచ్చేసి టుమారో వచ్చేసి మూమెంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీటిపైన వచ్చేసి కొంచెం ఫోకస్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చేసి కుదిరితే మీకు ఓకే అనుకుంటే కుదిరితే వచ్చేసి ఎస్బీఐ కానీ టాటా మోటార్స్ కానీ ఖచ్చితంగా నా ఎక్స్పెక్టేషన్ వచ్చేసి నేను అనుకున్న ఎస్బీఐ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఈ లెవెల్కి రీచ్ అవుతుంది అనేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంటే మోస్ట్లీ 825కి రీచ్ అవుతుంది అనేసి నా ఎక్స్పెక్టేషన్ ఉంది. అట్ ది సేమ్ టైం ప్రజెంట్ ఉన్న రేట్ ప్రకారము నెక్స్ట్ టాటా మోటార్స్ కూడా వచ్చేసి నేను అనుకున్నది వచ్చేసి ఇక స్టిల్ వచ్చేసి ఒక 15 to 20 పాయింట్స్ మూమెంట్ ఉంటుంది టుమారో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ బట్టి యాక్షన్ పాయింట్ సపోర్ట్ తీసుకుంటుందా లేదంటే అప్ సైడ్ బ్రేక్ అవుతుందా. సో ఒకవేళ డౌన్ సైడ్ కన్నా ఇది కన్నా బ్రేక్ అయ్యేటంటే 2787 బ్రేక్ అంటే డౌన్ సైడ్ బ్రేక్ అయితేనే షార్ట్ సెల్కి పోండి, లేకపోతే దీన్ని టచ్ చేయడానికి టచ్ చేయొద్దండి. ఓకేనా. సో ఇవి 3 టుమారోకి సంబంధించిన కాల్స్ అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని ట్రై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. టుమారో కూడా వచ్చేసి నా ఎక్స్పెక్టేషన్ వచ్చేసి లాంగ్ ఆపర్చునిటీ సైడే ఉంటుంది. సో కమింగ్ డేస్లో వచ్చేసి లైవ్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాము, తొందరలో మీకు అప్డేట్ చేస్తాను. ఓకేనా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చేసి డైరెక్ట్గా ఆఫీస్ దగ్గరకు వచ్చి ఇక్కడే కూర్చొని ట్రేడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.